హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జేడిఆర్ టెక్ ట్యూటోరియల్స్ తెలుగు. మనం ఎక్సెల్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ అవన్నీ చూస్తూ వెళ్తా ఉన్నాం. అయితే కొంతమంది సిస్టంలో బహుశా ఓల్డ్ వెర్షన్ ఉంటే కనుక ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి ప్రాక్టీస్ చేయడానికి కుదరదు. కాబట్టి మీకు నేను అడ్వాన్స్డ్ వెర్షన్ ఎంఎస్ ఆఫీస్ 2024 ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే చూపిస్తాను. ఇది కంప్లీట్గా ఫ్రీ అండి. ఇదేమి మనం మనీ కట్టాల్సిన అవసరం లేదు. అది ఇన్స్టాల్ చేయడానికి ముందు మనం ఓల్డ్ వెర్షన్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ వెర్షన్ని అన్ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. దానికి స్టెప్స్ చూడండి. ఫస్ట్ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయాలి. కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ అని ఉంటుంది. ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇందులో మీ వెర్షన్ ఏదైతే ఉందో ఆ వెర్షన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో అది మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఒకసారి సిస్టమ్ని రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో అన్ఇన్స్టాల్ చేసి రీస్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ వీడియోని కంటిన్యూ చేస్తాను. సో కంప్లీట్ అయిపోయిందండి అన్ఇన్స్టాల్ చేయడం. ఇప్పుడు రీస్టార్ట్ చేద్దాం. మళ్ళీ మీరు సిస్టమ్ ఆన్ చేసుకున్న తర్వాత చూడండి, ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫీస్ కస్టమైజేషన్ టూల్ అని టైప్ చేయండి. ఆఫీస్ కస్టమైజేషన్ టూల్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ ఏదైతే వస్తుందో ఆఫీస్ కస్టమైజేషన్ టూల్ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ స్టెప్ బై స్టెప్ చేయాలి. ఇక్కడ చూడండి 32 బిట్ 64 బిట్ అని ఉంది. మీ సిస్టమ్ కనుక విండోస్ 10 ఆర్ బిలో వెర్షన్ అయితే కనుక 32 బిట్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీది విండోస్ 11 సిస్టమ్ అయితే కనుక 64 బిట్ సెలెక్ట్ చేసుకోవాలి. నా కేసులో వచ్చేసరికి నాది విండోస్ 10 సిస్టమ్, సో నేను 32 బిట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఆఫీస్ సూట్స్ అని ఉంది కదా, ఇక్కడ ఆఫీస్ ఎల్టీఎస్ ప్రొఫెషనల్ ప్లస్ 2024 వాల్యూమ్ లైసెన్స్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత అప్డేట్స్ అలా ఉంచేసేయండి. ఇక్కడ యాప్స్లో వచ్చేసరికి పబ్లిషర్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ లాంగ్వేజెస్ వచ్చేసరికి ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనకు వేరే ఆప్షన్ ఉండదు, మనకు తెలిసిన లాంగ్వేజ్ అదే కాబట్టి. తర్వాత నెక్స్ట్ ఇన్స్టలేషన్ అప్డేట్స్ వచ్చేసరికి యాస్టీస్గా ఉంచేసేయండి దీన్ని. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి అప్డేట్ అండ్ అప్గ్రేడ్లోకి వచ్చేసరికి దీన్ని యాస్టీస్గా ఉంచేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి అప్డేట్ ఆప్షన్లో ఇక్కడ దీన్ని ఆఫ్ చేసేసేయాలి ఫస్ట్ది. నెక్స్ట్ యాస్టీస్గా ఉంచేసేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. దీంట్లో కూడా కామెంట్స్ ఏమి మనం రాయాల్సిన అవసరం లేదు, దాన్ని కూడా యాస్టీస్గా వదిలేసేయండి. నెక్స్ట్ క్లిక్ చేసేసేయండి. లాస్ట్ వన్ వచ్చేసరికి ఫినిష్ అని ఉంటుంది, ఫినిష్ మీద క్లిక్ చేయండి. సో మనం ఇన్స్టలేషన్కి కావాల్సినవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయాలి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందులో ఆఫీస్ ఓపెన్ XML ఫార్మాట్ మిడిల్లో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. ఇక్కడ లైసెన్స్ యాక్సెప్ట్ చేయండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ ఫైల్ నేమ్ అనేది కాన్ఫిగరేషన్ అని ఉంది, అలా ఉంచేసినా పర్వాలేదు, మీరు ఏదైనా ఓన్గా పేరు పెట్టినా పర్వాలేదు, అలా ఉంచేసుకుంటే బెస్ట్. చూడండి, ఇక్కడ ఫైల్ డౌన్లోడ్ అయింది. సో డౌన్లోడ్ అయిన ఫైల్ని కాపీ చేసుకోండి. ఫస్ట్ దీన్ని కాపీ చేసుకొని డెస్క్టాప్ మీద నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దానికి ఆఫీస్ 2024 అని పేరు పెట్టుకుంటాను. మీరు కూడా ఈ స్టెప్స్ ప్రకారం చేసుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు. ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు ఆ ఫైల్ని తీసుకొచ్చేసి ఇందులో పేస్ట్ చేయాలి. ఏదైతే ఎంత కాపీ చేసామో ఆ ఫైల్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇంకో న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తాను. ఇందులో గూగుల్లోకి వెళ్ళి
ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ అని టైప్ చేయండి. ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్. సో ఇందులో ఫస్ట్ లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో ఇది ఓపెన్ అయిన తర్వాత దీంట్లో కింద డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో ఫైల్ డౌన్లోడ్ అయింది కదండి, ఆ ఫైల్ని కూడా కాపీ చేసి ఇందాక మనం ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నామో డెస్క్టాప్ మీద దాంట్లో పేస్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి దాంట్లో రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని చూడండి, దాని మీద క్లిక్ చేయండి. యాక్సెప్ట్ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఇక్కడ లైసెన్స్ యాక్సెప్ట్ చేసి కంటిన్యూ చేయండి. సో ఇన్స్టలేషన్ ఎక్కడ చేయాలని అడుగుతుంది. సేమ్ మీరు ఏదైతే ఫోల్డర్ డెస్క్టాప్ మీద క్రియేట్ చేసుకున్నారో అదే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే ప్రెస్ చేయండి. సో ఇప్పుడు చూడండి, మీకు మొత్తం 4 ఫైల్స్ వచ్చింది. ఇందాక 2 ఫైల్స్ మనం కాపీ చేసాం, ఇప్పుడు మొత్తం 4 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోల్డర్ని కాపీ చేసుకొని సి డ్రైవ్లోకి పేస్ట్ చేస్తాను. సి డ్రైవ్లోకి తీసుకెళ్ళండి, సి డ్రైవ్లోకి పేస్ట్ చేయండి, దాన్ని కట్ చేసేసి. ఇప్పుడు ఒకసారి ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే పైన మీకు పాత్ కనిపిస్తుంది కదా, సి డ్రైవ్లో ఆఫీస్ 2024 అని. ఆ పాత్ని కాపీ చేయండి. ఆ పాత్ దగ్గర క్లిక్ చేసి ఆ పాత్ని కాపీ చేయండి. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టండి. సో ఇక్కడ సిడి అని టైప్ చేసి ఆ పాత్ పేస్ట్ చేయండి, ఎంటర్ కొట్టండి, ఆ పాత్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ కమాండ్ టైప్ చేయండి, సెటప్ స్లాష్ కాన్ఫిగరేషన్ .xml. సో ఇది నేను ఎలా అయితే చూపించాను అలా టైప్ చేసి ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ మీకు ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్స్టలేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా వస్తుంది, జస్ట్ క్లోజ్ చేయండి. సో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిందండి, మొత్తం క్లోజ్ చేసేయండి విండోస్ అన్ని కూడా. ఇప్పుడు ఒకసారి వర్డ్ కానీ ఎక్సెల్ కానీ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత పైన ఎర్రర్ వస్తుంది, అది మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇగ్నోర్ చేయండి. సో చూడండి, మీకు అది ఎంఎస్ ఆఫీస్ యాక్టివేట్ అయిందా లేదా చూసుకోవాలి అంటే ఫైల్ ట్యాబ్లోకి రండి. కింద అకౌంట్ అని ఉంటుంది, అకౌంట్ దగ్గర క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మీకు ప్రొడక్ట్ యాక్టివేటెడ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎల్టీఎస్సి ప్రొఫెషనల్ ప్లస్ 2024 అని చెప్పేసి యాక్టివేట్ అయింది. సో ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోండి.